2025 సంవత్సరం నవంబర్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి శని మార్చి 30 వరకు ఏలినాడు శని ద్వితీయంలో ఉన్నాడు. మార్చి 30వ తారీఖు తృతీయానికి శని వచ్చాడు. కానీ శని తృతీయానికి మీనానికి శని వచ్చాడు. వచ్చినా కూడా శని వక్రించడం చేత కుంభరాశిని కూడా చూస్తున్నాడు. అందువల్ల మకర రాశికి శని ద్వాదశంలో శని ఉన్న ఫలితమే వస్తుంది. ఇప్పుడు శని తృతీయానికి వచ్చిన శని కుంభంలోకి మళ్ళీ ద్వితీయాన్ని చూస్తూ ఉండటం చేత వీళ్ళకి శని బాధ మాత్రం పూర్తిగా ఎక్కువగా ఉన్నది. అయితే గ్రహాల మిగతావన్నీ బాగున్నాయి. దానివల్ల ఉద్యోగస్తులకి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, ఉద్యోగాలు చేసేవాళ్ళకి, ఉద్యోగం ప్రమోషన్కి చాలా బాగుంది. వ్యాపారస్తులకి బాగా ఉంది. కుజుడి వల్ల మరి ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి, మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకి, స్టాక్ మార్కెట్ వాళ్ళకి, మరి తర్వాత వ్యవసాయదారులకి అందరికి కూడా బాగుంది. శుక్రుడి వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి కూడా బాగుంది. కానీ ఇన్ని బాగుండి ఏమైందా అంటే ఇప్పుడు సప్తమంలోనేమో గురువు, మరి తృతీయంలో ఉన్న శని ద్వితీయ రాశి కుంభరాశి చూస్తూ ఉండటం చేత వివాహంలో సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉంది. తర్వాత ఏలినాడు శని ప్రభావమే ఎక్కువగా కనబడుతుంది. నమ్మించి మోసపోతారు. ఎవరికి మీ చేతితో డబ్బులు మాట మీద ఇవ్వవద్దు. ఎవరికి సాక్ష్య సంతకాలు పెట్టద్దు. అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. ఎక్కడికైనా సరే బండ్ల మీద ప్రయాణం చేయొద్దు. ఎవరైనా పోదాం రమ్మంటే పోవద్దు. మీ అవసరమైన పని తప్పితే ఇల్లు దాటి బయటికి వెళ్ళొద్దు. ఇట్లా గనక నవంబర్ 27 లోపల ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది. కాబట్టి శని వల్ల నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మీకు డబ్బులు వస్తున్నాయి కదా, వ్యాపారం బాగుంది కదా అని కొంతమంది మన ఇద్దరం కలిసి చేద్దామయ్యా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పెట్టుబడి పెడతా, నువ్వు చెయ్యి వ్యాపారం, చిరసగం తీసుకుందాం అంటాడు. కానీ మొత్తం నిన్ను మోసం చేసి మొత్తం వాడు కాజేస్తాడు, నిన్ను జైలు పాలు చేస్తాడు. కాబట్టి ఎవరిని ఈ మకర రాశి వాడు నమ్మకూడదు. నమ్మినట్లయితే చాలా ఇబ్బంది. ఒక శాస్త్రం చెప్పింది, గొర్రెని కొని తీసుకుపోతాడు, వాడికంటే ముందు గబగబా పరిగెత్తుంది. గొర్రె కోసేవాడిని కానీ నమ్మదని శాస్త్రం. అమ్మిన వాడి ఇంటికి పోదనమంటే రాదు. ఏమిటంటే దాని టైం అట్లాంటిది, దాని బుద్ధి అట్లా పుడుతుంది. ఈ టైంలో ఎవరిని నమ్మినా, ఏ రిజిస్టర్లో సాక్ష్య సంతకాలు కానీ, లోన్ల సంతకాలు కానీ ఏమైనా పెట్టినా మీ ఆస్తులు మొత్తం పోతాయి. మీరు బతకటానికి కూడా మార్గం లేకుండా పోతుంది. కాబట్టి మీరు చేసే వ్యాపారాలు జాగ్రత్తగా చేసుకోండి. చేసుకున్నా మీరు నిలబడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోక తప్పదు. మీకు చాలా రకాలుగా వ్యాపారం, వ్యవసాయం, వివాహాది శుభకార్యాలు, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇన్ని రకాల మంచి మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్ని బ్రేక్ చేయకుండా ఉండాలి అంటే శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం, తర్వాత మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే, దానివల్ల ఉపశమనం ఏం చేయాలో చేయించుకుంటే మీరు పూర్తి లాభాన్ని పొందుతారు. స్వస్తి.